హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చైతన్యపురిలో కమలానగర్ రోడ్ నెంబర్ 5లో భారీ వరద నీటితో ఆటో కొట్టుకుపోయింది. అటు గ్రీన్ పార్క్ కాలనీలోని రోడ్ నెంబర్ 6లో కార్లు, బైకులు వాన నీటితో కొట్టుకుపోయాయి. సకాలంలో స్పందించని స్థానికులు కొట్టుకుపోతున్న కార్లను, బైక్లను కాపాడే ప్రయత్నం చేశారు. పోతున్నది మరి దారుణంగా ఇది నీళ్ళు మన దాని మీద నీళ్ళు లోపలికి వస్తున్నాయా? మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 12 గంటల్లో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరో 36 గంటల్లో ఉత్తరాన కదులుతూ తర్వాత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో రాగాల 5 రోజుల రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనంతో కోస్త్రాంధ్ర తీరంలో ద్రోణి ఏర్పడింది. దీంతో ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అటు హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఖమ్మం, భద్రాద్రిగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.